స్థానిక 13వ డివిజన్ తాడితోట కమ్యూనిటీ హాల్లో టైలరింగ్ శిక్షణ పొందుతున్న మహిళల్లో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ముందస్తుగా నిర్వహించారు. ఈ వేడుకలతో పాటు ఇదే వేదికపై ప్రపంచ టైలర్ల దినోత్సవాన్ని కూడా సంబరంగా జరుపుకున్నారు. సమాజంలో సాటి మహిళలను పైకి తీసుకురావడానికి మనవంతు ప్రయత్నం చేయాలని శ్రీ రాజరాజేశ్వరి మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మాలె విజయలక్ష్మి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా ఏర్పడింది, దాని ప్రాధాన్యత వివరించారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆనాడు సంఘ సంస్కర్త వీరేశలింగం మహిళల అభ్యున్నతికి కృషి చేశారని విజయలక్ష్మి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి కుట్టు శిక్షణ కేంద్రాల ద్వారా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడటానికి ఎంతగానో చేయితనిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకి ఎల్లవేళలా వెన్నంటి ఉంటూ కృతజ్ఞత చాటుకోవాలని పిలుపునిచ్చారు. రాజమండ్రి పార్లమెంట్ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్, మాజీ కార్పొరేటర్ కప్పల వెలుగు కుమారి, కొట్టు శిక్షణ కేంద్రం టీచర్లు కిలపర్తి సూర్యకుమారి, అల్లూరి లక్ష్మిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బోను ఈశ్వరి, కర్ణ లక్ష్మీనాయుడు, సిహెచ్ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సన్మానం చేసేసి ముందు కేక్ కట్టిన పెట్టారు. మహిళా దినోత్సవం అనేది ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, మనం ఎందుకు జరుపుకోగలుగుతున్నామంటే 1886లో మహాప్రపంచ యుద్ధం జరిగిందంట. అప్పుడు ఆ యుద్ధం జరిగినప్పుడు యుద్ధ భూమిలో జనాలు చనిపోయి దొల్లుతూ రక్తపాతంలో దొల్లుతూ ఉంటే మన స్త్రీ యొక్క మాతృము యొక్క మనసు చెలించి, అయ్యో వాళ్ళు చచ్చిపోతున్నారే, వాళ్ళకి మనం ఎటువంటి సహాయం చేయలేకపోతున్నామే అని ఆమె చీర చెంగు చింపి ఫస్ట్ సైడ్ గుడ్డలో కట్టిందంట. ఆ రక్తం కాడే కాడ చీర చింపేసి. అయితే ఆ బాధతో పడే దొరిలే వాళ్ళు అందరూ కూడా నాకు కట్టు నాకు కట్టు నాకు కట్టు అంటుంటే ఎవరికి కనిపించలేదంట. ఇవి కనిపించకపోతే వెంటనే ఇంటికి వెళ్ళి తెల్ల చీర తెల్ల జాకెట్ కట్టుకుని వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసిందంట. వాళ్ళదే ఈరోజు ఏఎన్ఎంస్ నర్సులు వాళ్ళే. అర్థమైనప్పుడు మీకు తెల్ల చీర చిహ్నం అంటే ఆ చీకట్లో ఆ తెల్ల చీర ఉంటే అందరికీ కనిపిస్తుంది అనే భావనతో ఆవిడ తెల్ల చీర కట్టుకుని ఆవిడే కాక 10 మంది మహిళలను రమ్మని అందరికీ కూడా ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేసిందనమాట. చూసారా ఎంత మాతృమూర్తి. అప్పుడు ఆనాడున్న ఆ ముఖ్యమంత్రి గారు, ఆనాడున్న రాజులు ఎంత సాహసం చేశారమ్మా మహిళలు.